హలో గాయ్స్. హలో 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 ఏం చెప్తున్నావు? నువ్వు చేసిన ఎగ్ కర్రీ రెసిపీ చెప్తున్నాను. ఓహో, ఎలాగో నేను ఎగ్ కర్రీ చేశాను కదా, దాని ప్రాసెస్ నువ్వు చెప్పు. ఓకే, చెప్తాను ఆ, చూడు. ఆ, ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి, చిల్లీస్, టమాటో కట్ చేసుకోవాలి. ఆ, ఆ సైడ్ పెట్టాక బాండీ తీసుకొని దాంట్లో చిల్లీస్ బాగా ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలి. ఆ. తర్వాత దాంట్లోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే. ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటోస్ వేసుకోవాలి. ఆ. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. ఎందుకు అంటే త్వరగా ఉడకనికి. అంతే. ఓ దట్టా, ఐ థాట్ వాట్. దట్ ఓన్లీ. సరేలే, ఇప్పుడు ప్రాసెస్కి వచ్చేద్దాం పదా. మళ్ళీ కొంచెం పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి. ఏంటి ఫ్రెండ్స్, కారం అలా ఉంది అనుకుంటున్నా? అది ఇంట్లో ఆడిచ్చిన కారం. లేదు, అది బయట ఆడేసే ఇంట్లోకి వచ్చేసింది ఆల్రెడీ. తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. పోసాక కొంచెం వాటర్ దగ్గర పడ్డాక ఎగ్స్ అనేది బ్రేక్ చేసుకోవాలి. మీకు అలవాటే కదా అన్నిటిని బ్రేక్ చేయడం, మీ తర్వాతనే ఎవరైనా. సరేలే. ఇప్పుడు 2 సైడ్స్ ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎగ్స్ దగ్గర పడ్డ తర్వాత మనకు థిక్ గ్రేవీ లాగా వస్తుంది. రైస్లో వేసుకొని నాలాగా తినేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్తా. ఏం చెప్తావు? గంట కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, Bye బాయ్ friends. బాయ్.